తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. వారికి మద్దతుగా తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేము మా పార్టీ శ్రేణులు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొనడం జరిగింది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే మాట అడుగుతా ఉన్నా. మాట ఇచ్చింది మీరు, 250 గజాల జాగా ఇస్తామన్నది మీరు, పెన్షన్ ఇస్తామన్నది మీరు, అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నది మీరు. 30 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు అయిపోతే ఎన్నికల సంవత్సరం వస్తుంది. అప్పుడు మీరు చెప్పినా మీ మాట వినేవాడు ఉండరు, ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ. మరి ఇప్పటి వరకు కూడా కనీసం మీరు ఉద్యమకారులను ఐడెంటిఫై చేయలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇస్తామో చెప్పడం లేదు. ఇప్పటి వరకు కూడా అమరుల కుటుంబాలకు ఏం చేస్తారో చెప్పడం లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు ఘోష చెందుతూ ఉన్నాయి. ఇవాళ ఉద్యమకారుల నెత్తురు చిందించిన రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుండే. ఉద్యమకారుల రక్తం చిందించినటువంటి మీ పాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగుపడలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా బాగుపడదు. అంతేకాదు, వారికి రక్షణ కవచంగా ఇవాళ మా టీఆర్ఎస్ ఆడబిడ్డలందరం కూడా వెళ్ళినాం. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా నేను, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నేను, మహిళా మంత్రులను అడుగుతా ఉన్నా నేను, మంత్రివర్గాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళా కార్యకర్తల పైన, నా పైన ఏ విధంగా పోలీస్ వారి వ్యవహారం ఉందో ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి. డీజీపీ గారిని స్ట్రేట్ గా అడుగుతున్నా, ఏ పోలీస్ మాన్యువల్లో మీరు మహిళల్ని ఈడ్చుకెళ్లాలని రాసిపెట్టుందో చెప్పాలా? ఇవాళ మీరు ఏమడిగినాం? మేము కొత్తగా అడిగినామా? మీరు చెప్పింది అడుగుతా ఉన్నాం. రాజకీయాల్లో మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. దాన్ని మీరు నిలబెట్టుకునే ధైర్యం లేకపోతే మాట ఎందుకు ఇచ్చిండ్రు? ఉద్యమకారులను మోసం చేస్తే చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఖచ్చితంగా నిలదీస్తాం, ఇక ముందు కూడా నిలదీస్తూనే ఉంటాం. ఇవాళ మేము కోరేది ఒకటే, మీరు కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యమకారుల విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు భూమి ఇస్తారో చెప్పండి, వారికి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. ఊరికే కేబినెట్ మీటింగ్లు పెట్టుకోవడం, మెట్రోలని మూసీలని పెద్ద పెద్ద వాళ్ళ మాటలు మాట్లాడడం, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిందే. ఇదంతా ఒక దిక్కు నడుస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎవరు కూడా ఉద్యమకారుల అరెస్టును ఖండిస్తలేరు. ఎందుకోసం ఖండించడం లేదు? వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటే వారు ఉద్యమకారులు కాకుండా ఉంటారా? ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీలు ఎట్లా విరుగుతాయని అడిగేటటువంటి ధైర్యం ఎందుకు ప్రతిపక్షాలు చేస్తలేవని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ, ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము ఇవాళ మొదటిది ప్రారంభించినాం. ఇది కంటిన్యూ అవుతుంది, వారికి భూములు ఇచ్చేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఏమన్నా పెట్టుకోనబ్బా, సెక్షన్ పాయింట్ కాదు, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసినారు అన్నది పాయింట్. ఇవాళ అంత కక్షతోని ఉద్యమకారుల పక్షాన నిలబడ్డ మమ్మల్ని ఈడ్చుకొని వెళితే ఏమన్నా అవార్డు వస్తుందా ఈ గవర్నమెంట్కి? ఇచ్చింది మాట వాళ్ళే కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి ధైర్యం లేనోళ్ళు, ఆ మాత్రం గుండె ధైర్యం లేనోళ్ళు, ఆ మాత్రం పరిపాలన చేసేటటువంటి శక్తి లేని వాళ్ళు మాటలు ఎందుకు ఇవ్వాలి? 6 గ్యారెంటీలలో 1/2 గ్యారెంటీ నిలబెట్టుకున్నారు. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏమైనా ఇచ్చిండ్రా? ఉద్యమకారులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా? ముసలోళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా? ఇలా రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా? అడిగితే ఇంత దాష్టికం చేస్తారా? ఇవాళ నేను ఈ మాట అనడం లేదు, డీజీపీ గారిని నేను స్ట్రేట్గా అడుగుతున్నా, ఏ మాన్యువల్లో మహిళలను ఈడ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేయాలని ఉందో చెప్పండి దయచేసి. మేము జస్ట్ అక్కడికి వచ్చినామండి, 1 మినిట్, అక్కడికి ఎవరో వస్తే కూడా పెద్ద ఆఫీసర్ చెప్పినా నేను 5 మినిట్స్ టైం ఇవ్వండి, నేను మాట్లాడతా ఉద్యమకారులతో అని. మాట్లాడే హక్కు లేదండి? ఒకవేళ అది ప్రభుత్వ భూమి, ఎస్ మేము క్లెయిమ్ చేసినాం, మీరు చెప్పాలి కదా, ఒక డైలాగ్ ఓపెన్ చేయాలి కదా, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అనాలి కదా. మాట ముచ్చట ఉండదా డెమోక్రసీలో? సీదా ఈడ్చుకొని వెళ్ళిపోతారా? ఇది ఎక్కడ న్యాయం? ఖచ్చితంగా దీనికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లిస్తుందండి. థ్యాంక్ యూ. జై